ఇప్పుడు నాకు అర్థం కాదు. నీకు మహిమ రావాలన్నా, దేవునికి మహిమ రావాలన్నా అగ్నిగుండం అయితే అవసరం కదండి. మనం ఫీల్ అయితే ఎట్లా అండి? అయినా నాకు అర్థం కాదు, జీవితంలో కనీసం కొన్నైనా చేదైన అనుభవాలు లేకుండా అసలు లైఫ్ టేస్ట్ ఏముంటుందండి? ఒకసారి మీరు చెప్పండి, మీ జీవితంలో మీకు బాగా గుర్తున్నన్ని రోజులు ఎన్నో ఒకసారి లెక్కేయండి. మీ జీవితంలో ఎన్నో రోజులు గడిచినాయి కదా. కొంతమంది 60 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 70 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 50కి వచ్చారు, కొంతమంది 40కి వచ్చారు, 30కి వచ్చారు, 20కి వచ్చారు కదా. ఇన్ని సంవత్సరాల్లో మీకు గుర్తున్న రోజులే. ఒక సంతోషం కానీ ఇబ్బంది కానీ లేకుండా నడిచిన రోజులన్నీ మర్చిపోయావు చూడు. గుర్తున్నాయా నీకు? మర్చిపోయావు. నీకు ఏ గుర్తున్నాయి? నువ్వు అవమానం పొందిన రోజు గుర్తుంది, నిన్ను నిందించిన రోజు గుర్తుంది, నువ్వు గాయపడ్డ రోజు గుర్తుంది, నువ్వు తృణీకరించబడ్డ రోజు గుర్తుంది, దూషింపబడ్డ రోజు గుర్తుంది. నీ గుర్తున్న రోజులన్నీ కూడా నువ్వు ఊహించని రీతిలో ఆనందించిన రోజులు, అలాగే ఊహించని రీతిలో అవమానాలు పొందిన రోజులు మాత్రమే నీ గుర్తుండే చూడు. ఇక మిగిలిన ప్లెయిన్ రోజులన్నీ నీ జ్ఞాపకాల్లోంచి పోయినాయి చూడు. నిజం చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగ్? నీ హృదయంలో స్టోర్ అయినటువంటి డేస్ ఏవో ఒకసారి చెప్పు నాకు. సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయిగా, ఆ రోజులన్నీ గుర్తున్నాయా నీకు? అసలు పోయిన నెలలో రోజులు గుర్తు చేయ నాకు. నువ్వు పోయిన నెలలో ఏ రోజు ఏం జరిగిందో, పోయిన నెల మొత్తం మ్యాటర్, ఆ డేస్ అని చెప్పు నువ్వు నాకు. అంటే నెల రోజుల క్రితం, పోయిన నెలలో అంటే పోయిన నెలలో ఏమోనన్నా అయిపోయినాయి అవన్నీ ఆడ గుర్తుపెట్టుకుంటాం. కానీ నీకు అవమానం జరిగిన, చిన్నప్పుడు అవమానం జరిగినా సరే, నీకు ఇలాంటి అవమానం ఎప్పుడు జరిగింది? నాకు 7 ఏళ్ల వయసులో జరిగింది ఒకటి, 10 ఏళ్ల వయసులో జరిగింది, 25 ఏళ్ల వయసు చెప్తాను. అది అన్ని సంవత్సరాల నాటి ఆ ఆ అవమానాన్ని, ఆ సమస్యని గుర్తుపెట్టుకున్న నువ్వు పోయిన నెలలో ఏం జరిగింది అని చెప్పిపోయింది అంటే, సైకలాజికల్గా నేను చెప్తున్నాను, నీకు గుర్తున్న డేస్ ఏవో తెలుసా? నువ్వు ఊహించని రీతిలో ఆనందపడ్డ రోజులు, అలాగే నువ్వు ఊహించని రీతిలో చేదులు అనుభవించిన రోజులు, అయ్యే నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. ఒక మనిషి లైఫ్ తీసుకుందాం, వాడికి చేదు లేదు, తీపి లేదు, రోజులన్నీ అలా ఖర్చు అయిపోయినాయి. అస్సలు వాడి బ్రతుక్కి ఏమైనా అర్థం ఉందా? నాకు కరెక్ట్గా చెప్పండి, ఆన్సర్ చేయండి ఒకసారి. లైఫ్లో కొంచెం పారదర్శకంగా చూడండి, పరిశీలనాత్మకంగా చూడండి. నేను చెప్తుంది ఏందిరా నీ పరిస్థితి అంటే, ఏముందన్న, ఆనందం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, బాధ అట్లా జరిగిపోతుంది. కానీ మనకి ఎన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు, మధురమైన అనుభవాలు. అవునా? అచ్చంగా మధురమైన అనుభవాలే పెట్టామనుకో, రోజు తీపే తిన్నాం అనుకో, కొన్ని నెలలకి తీపి చూసే దండం పెడతాం. మీకు దమ్ము ఉంటే మిఠాయి కొట్లో పనిచేసేవాడిని, స్వీట్ షాప్లో పనిచేసేవాడి చేత మీరు స్వీట్ తినిపించండి అప్పుడు అంటాను నేను. రోజు బిర్యానీ ఉండేవాడి చేత బిర్యానీ తినిపించండి మీరు. అదే ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ వాసన తగిలినోడు ఎట్ట పెడతాడు ముఖం? అవునా? పక్క బజార్లో స్మెల్ అవుతుంటే అక్కడ ఎవడు బిర్యానీ వండుతున్నట్టు. రోజు బిర్యానీ ఉండేవాడికి పెట్టండి, సార్ నాకేం తెల్లన్నం ఉంటే పెట్టండి. నేను చాలా మందికి అట్లా చేశాను. మన దగ్గర వంట చేసిపోతారు కదా పాపం, వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని, బ్రదర్ మీరు కూడా తినండి, ఆ బిర్యానీ వద్దన్న, నాకేం తెల్లన్నం ఉంటే పెట్టించండి. విచిత్రం ఏందో, వంట మాస్టర్లు మన ఇంట్లో వంట తిని అద్భుతంగా ఉందంటారు. ఎందుకు? రోజు వాళ్ళు చేసింది వాళ్ళు తిని చిరాకు పుట్టి, నువ్వు పచ్చడి నూరు పెట్టినా సరే, అబ్బా పచ్చడి ఎంత అమృతం లాగా ఉంది అంటాడు. ఎందుకంటే మంచి మంచి అన్ని తిని ఈ చితర పుట్టి ఈ పచ్చడి అమృతం లాగా. నేను చెప్పేది అవునా కాదు? స్వీట్స్ మనం తెచ్చుకుంటాం కదా, ఆ షాపులో పనిచేసే వాళ్ళు చేత తీపి తినిపించండి మీరు, వల్ల కాదు. నాకెప్పుడు సుఖం, ఆనందం, సంతోషం అని కోరేవాళ్ళు లైఫ్ మొత్తం అలానే ఉందని అనుకుందాం, డిజైన్ చేద్దాం. వాడికి చివరికి ఆ సుఖం కూడా హింసలాగా మారిపోయింది.
నేను అప్పుడప్పుడు చెబుతా కదా, నీకు సుఖం లేదు నా బతుకంతా కష్టాలే అన్నావు కదా, నా బతుకంతా శ్రమే, నా బతుకంతా కచ్చట్లే, నా బతుకంతా చాకిరి అన్నావుగా. 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి, నీకు కావాల్సినవి పెడతాను. అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని. నిజంగా అండి, కొన్ని రోగాలు వచ్చి మనం బెడ్ మీద బొబ్బుంటాం చూడు, ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి. నా బతుకంతా కష్టాలే, నాకు ఒక్కరోజు కూడా సుఖం లేదు, నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను, చాకిరి చేస్తానే ఉన్నాను, నాకు సావు ఎప్పుడు వచ్చిద్దో అని డైలాగులు వేస్తారే. ఓ సావుదాకి ఎందుకు పిచ్చిదానా, జస్ట్ నీకు సుఖమేగా కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో పెట్టి, లేకపోతే ఏదో బెనకటమో పెట్టి, లేకపోతే ఏదో జ్వరమో రోగమో 3-4 రోజులు బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటే ఆ పొజిషన్ కల్పించి, ఆ పెరాలసిస్, ఆ పక్షపాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడినా నా సుఖపడే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా, అన్ని స్పూన్తో సహా తీసి నోట్లో పెడతారు. పాస్ ఇదేందయ్యా, సుఖం కోరావు కదరా, మరి సుఖం ఎట్టుంటుంది, ఏ పని చేయకుండా సుఖపడాలంటే. అప్పుడే బెడ్ మీద ఏమంటుంది, నాకు ఈ సుఖం వద్దు, ఈ ఆనందం, నాకు ఆ కష్టమే బాగుంది, నాకు అదే బాగుందని మనంతటా మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా, పేషెంట్లు అవుతారు, జాగ్రత్త. అది కూడా ప్రేమతో పేషెంట్ని చేస్తాడు. కదలకుండా కూర్చొని తింటే ఎలా ఉంటుందో ఒక్క 4 రోజులు ట్రై చేయనా అని బొబ్బో పెట్టాడా, ఒక 10 రోజులు బొబ్బో పెట్టేటంటే చాలు, దేవుడా నన్ను లేపు, ఉండలేకపోతున్నా, ఈ గదిలో నా వల్ల కావట్లేదు తండ్రి, నా వల్ల కావట్లేదు తండ్రి, రోజు అటు ఇటు తిరిగేవాడిని, కదలకుండా ఉండలేకపోతున్నాను తండ్రి. సుఖపడి సుఖపడు, నాకు వద్దు తండ్రి, ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు. అసలు నువ్వేం పని చేసిన పని అందరూ అన్ని పనులన్నీ వాళ్ళే చేస్తారు, నాకు వద్దయా. ఇప్పుడు ఆలోచించండి, శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు. ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి, నిన్ను దీనునిగా చేస్తాయి, నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి. నీ మహిమ కొరకే ఈ అవమానాలు, నీ మహిమ కొరకే తృణీకారాలు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలని ఎడల ఆయన చేస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు, పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వ్యక్తి అయితే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు కలత చెందటం, కూర్చొని ఏడవటం కదా, మోకాళ్ళే అంటాడు. నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు. ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు, వాగ్దానాలు గుర్తు చేస్తాడు. ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. నా కుమారుడా కృంగిపోవద్దు, నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు, నేనున్నాగా.